మిత్రులకు జై భీములు. నా పేరు పునిపి వెంకటరామకృష్ణ. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణం సందర్భంగా మరి ఇక్కడ ప్రారంభోత్సవం వచ్చినటువంటి చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్, అట్లాగే గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ అందరూ మరి రావడంతో న్యాయవాదులు చాలామంది ఇక్కడ తరలి వచ్చారు. ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే మరొకసారి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మనువాదాన్ని నిరూపించుకోవడం జరిగింది. ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడంలో కానీ, భారతదేశానికి రాజ్యాంగం రాయడంలో కానీ, అట్లాగే మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విలువలని కానీ, ఆయన యొక్క ప్రాముఖ్యతను కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించలేదని చెప్పాలి. ఏంటంటే ఏదైనా హైకోర్టు ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఈసారి చూస్తుంటాం, జిల్లా కోర్టులో కానీ ఎక్కడైనా కోర్టులో చూస్తుంటాం మనం సర్వసాధారణంగా ఎక్కువగా. హైకోర్టులో మరి బారోస్ కోర్టులో కానీ ఎక్కడ కానీ గాంధీ గారు ఫోటోని పెడతారు. ఇక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్, మేము మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరు వారసులుగా నిమ్న కులాల కోసం కష్టపడినటువంటి వ్యక్తి మరి మేము కూడా 5,000 మంది ఇక్కడ న్యాయవాదులు ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. 5,000 మంది న్యాయవాదులు ఉన్నప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చారు ఈ రోజున. ఎందుకంటే మాకు అనుకున్న విషయాన్ని కూడా వ్యక్తం చేయడానికి కూడా కొంతమంది సిగ్గుగానో లేకపోతే అవమానంగానో ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకని ఇక్కడ గాంధీ గారి బొమ్మని ఆవిష్కరణ చేశారు ఇక్కడ. మరి సేమ్ టైము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కానీ ఎందుకు ఆవిష్కరణ చేయలేదని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, పెత్తందారీ విలువలను నశించి మరి అందరికీ ఆత్మగౌరవం ఇవ్వాలంటే ఈ దేశం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమీ కష్టపడలేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడంలో ఏమీ కష్టపడలేదా? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్ర లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ దేశానికి వచ్చిందా? బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుండా ఈ చట్టాలన్నీ వచ్చినాయా? గాంధీ గారు ఏ చట్టం రాశారు? గాంధీ గారు ఏ రాజ్యాంగం రాశారు? గాంధీ గారు ఏదైనా చట్టాన్ని తయారు చేయడంలో ఆయన పాత్ర ఉందా? మరి ఆయన విగ్రహం మేము పెట్టొద్దు అంటలేదు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు మీరు పెడతలేదనేది ఖచ్చితంగా అడుగుతున్నాం. అది మీ తప్పు కాదు. మీ పాలనలో భాగస్వామైనటువంటి 36 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు, మంత్రులు సిగ్గుంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని అడగాలి. ఏ ప్రభుత్వాన్నైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం లేకుండా ఒక గాంధీ గారి విగ్రహం పెట్టడాన్ని మనువాదాన్ని ప్రోత్సహిస్తున్నారు మీరు. ఇవాళ అదే గాంధీ గారి వర్ధంతి రోజున ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాంధీ గారు ఫ్లెక్స్ని కాల్చి గాడ్స్ని పొగిడితే మీరు ఏమీ చేయలేకపోయారు. ఇది మీ యొక్క పరిపాలనా విధానంలో ఉన్నటువంటి ముఖస్థుతులు, గోడ మీద పిలువటాలు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతో గొప్ప పరిపాలనా అధికారి అయి ఉండొచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ని చాలా కష్టపడి తీర్చిదిద్దాలని కోరుకుండొచ్చు. కానీ మేము ఆంధ్రప్రదేశ్లో కూడా మేము కూడా భాగస్వాములమే. మేము కూడా చదువుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల కారణంగా చదువుకుని స్థాయికి వచ్చాం. మాకు గాంధీ గారు ఏ విధమైన రిజర్వేషన్లు పెట్టలే, మాకు గాంధీ గారు ఏ విధమైన హక్కులు రాజ్యాంగంలో పెట్టలేదు. కానీ ఇంతమంది మేము కలెక్టర్లుగా ఉన్నటువంటి ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, లేదా మంత్రులు కానీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కనీసం నోరు విప్పలేనటువంటి చెంచాగిరి జీవితంలో ఉన్నామేమో అనిపిస్తుంది నిజానికి. ఇలాంటి పరిస్థితులనే మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఎదుర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వందలాది ఎకరాలు తీసుకుని మాయావతి గారు చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటి చెంచాగిరి పరిస్థితులు మేము ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తున్నాం. మేము మీ వెంట ఉంటున్నాం. మేము బానిసలుగా ఉన్న కారణంగానే ఇవాళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మరి హైకోర్టులో గాంధీ గారు విగ్రహాన్ని వేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని వేయడంలో మీకు నిమ్న కులాల మీద కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి మీద కానీ ఎంత గౌరవం ఉందో మేము చూసాం. ఎంచేతంటే ఇది మీ తప్పు కాదు. మీతో భాగస్వామైనటువంటి మా మంత్రులు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఇది అని విమర్శించడం. రాజకీయ పార్టీలు మిమ్మల్ని గెలవడం కోసం ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎందుకు మీరు విస్మరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది ఏ రాజకీయ పార్టీ గుర్తిస్తలేదు. ఈ వాస్తవాలనే ఈ సోషల్ మీడియా ద్వారా కనీసం న్యాయవాది మిత్రులు 5,000 మంది న్యాయవాది మిత్రులకి మరి ఆ ఫౌండేషన్ చైర్మన్గా పంపుతున్నాం. ఏంచేదంటే రాబోయే కాలంలో హైకోర్టు ఖచ్చితంగా హైకోర్టు ప్రాంగణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాము. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఏంటంటే ఆయన భారత రాజ్యాంగం నిర్మాణం చేయడంలో కష్టపడిన వ్యక్తి, మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, ఒక దేశానికి
దశ దిశ చూపినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మర్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు పునఃపరిశీలన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. నా పేరు పినిపి వెంకటరామకృష్ణ, అడ్వకేట్, ఈస్ట్ గోదావరి, అనపర్తి బారు. జై భీమ్. బాగుంది.